ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆస్తులు నమ్మాలంటే నానమ్మ కూడా సంతకాలు పెట్టాలి కదా డాడీ. ఏదో ఒక మాయ చేసి నేను సంతకాలు పెట్టిస్తాను. దాని గురించి మీరు వరి అవ్వకండి. ఆ పున్నమి తిరిగి ఇంట్లో అధికారం చెలాయించేలోగా మనం అన్నీ సర్దుకొని ఊడాయించాలి. ఓకే డాడీ. ఓకే అగ్నిదేవ్, అప్పుడు మన మయూక కూడా ఏ దేశం యువరాజునో తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేయచ్చు. అవన్నీ తర్వాత. ముందు ఎక్కడెక్కడ నగలున్నాయి, ఎక్కడెక్కడ ఎంత డబ్బుంది, ఎక్కడెక్కడ ఆస్తి పేపర్లున్నాయో పసిగట్టాలి. ఈ పాయసం బాగా చేసి అత్తయ్యని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి. ఏంటి జాబిల్లి పాయసం తయారు చేసావు? ఎవరికోసమో? మా అత్తయ్య, అదే లక్ష్మి అత్తయ్య కోసం చేస్తున్నాను. లక్ష్మి గారు నీకు అత్తయ్య ఎలా అవుతారు? ఆవిడ నాకు అత్తయ్య. నేను ఈ ఇంటి కోడల్ని. అత్తయ్యకి ఏం కావాలో నేను చూసుకుంటాను. పున్నమి, నా ఇంటి కోడలు నువ్వు అని నువ్వనుకుంటే సరిపోదు, నేననుకోవాలి. అయినా నా ఇంటి కోడలు జాబిల్లి అని వాడు పుట్టినప్పుడే డిసైడ్ అయిపోయింది. జాబిల్లే నా కోడలు. వినిపించిందా పున్నమి మా అత్తయ్య ఏం చెప్పిందో? ఏంటి ఏం మాట్లాడట్లేదు? అత్తయ్య అన్న మాట విని నీ నోట మాట రావడం లేదా? నువ్వు వండిన వంటలు తిని మా అత్తయ్య నోరు చెడిపోయిందంట. అందుకే నోరు తీపి చేసుకోవడానికి నన్ను నా చేతులతో స్వీట్ చేయమన్నారు. చేశాను. మా అత్తయ్యకి నా చేతులతో నేనే తినిపిస్తాను. పదండి అత్తయ్య. తినిపించు తినిపించు. నీ వెన్నెత్తులు వేసినా పున్నమి పృథ్వీబాబులను విడదీయలేవు. చూసావా పున్నమి దాని ఓవరాక్షను? నీకు ఆవిడికి మధ్య దూరం పెంచడానికి, వాళ్ళిద్దరి మధ్య బంధం పెరగడానికి ఇంకా ఎన్ని ప్లాన్లేస్తుందో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.